హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 72' అంటే క్యూటీ అది తను నేను కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో, మళ్ళీ తను కొంచెం వాగింది నా గురించి. అందుకే పనిష్మెంటు. అది సరే ఇలా నైట్ అని కూడా చూడకుండా ఆడపిల్లని హాస్పిటల్‌లో ఉండమంటావా అంటుంది. మా దీనికి నాకు సంబంధం లేదు. ఆ ప్రశ్నని తననే అడుగు అని ఆద్యని చూసి అంటాడు. ఏంటి అలా చూస్తూనే ఉంటావా? చెప్పు క్యూటీ అడుగుతుంది కదా అంటాడు రాజు. అయ్యో రామా! నాపై అరుస్తారేంటి? అయినా ఇదేంటి? ఏది దాచకుండా స్కూల్లో నుండి వచ్చి చిన్న పిల్లవాళ్ళ మమ్మీకి అన్ని విషయాలు చెప్పినట్టు అలా చెప్తున్నావు అని మనసులో అనుకుని ఊర్వి వైపు చూస్తుంది. ఏం చెప్తుందా అని ఆమెనే చూస్తూ ఉన్న ఊర్విని చూసి ఓ వెకిలి నవ్వు నవ్వి రాజుని చూస్తుంది. చెప్పు నాతో వాగవు కదా! డీల్ ఈస్ డీల్ అని నా క్యూటీతో కూడా చెప్పు ఆ మాట. లేదంటే తాట తీస్తుంది. అని కళ్ళతోనే చెప్తాడు ఆద్యతో. అబ్బా! ఇరికించాడు సచ్చినోడు. ఏదో పాపం తల పగలగొట్టుకుని, చేతులు కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు అని ఏమీ చెయ్యట్లేదు. లేకపోతేనా మిగిలిన పార్ట్స్ కూడా పచ్చడయ్యేవి అని ఆద్య రాజుని లోపలే తిట్టుకుంటూ ఉంటుంది. నిన్నే ఆద్య ఏంటి చెప్పు అంటే అంటే అది అది రాజ్ సార్‌కి సడెన్‌గా అలా యాక్సిడెంట్ అయ్యింది కదా మేడం. చాలా సీరియస్ అయ్యింది. ఎవరూ లేరు. మీరు కూడా కనిపించకపోయేసరికి రాజ్ సార్‌కి ఎలా ఉంటుందో ఏమోనని భయమేసింది. తన్ని చూసుకుందామని అన్నయ్యతో పాటే ఇక్కడే ఉన్నాను అంటుంది ఆద్య. థ్యాంక్ యూ ఆద్య. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది మనస్ఫూర్తిగా ఊర్వి. అమ్మా! నాతో ఒక మాట, క్యూటీతో ఒక మాటనా? ఇప్పుడు చూడు అని అనుకుని, సరేలే అయితే ఇప్పుడు నా క్యూటీ వచ్చేసింది కదా! నువ్వెళ్ళిపో అంటాడు రాజు ఖచ్చితంగా. అంతే ఇక ఆ మాట రాజు నోటి నుండి విన్న ఆద్యకి ఎందుకో తెలీదు పాపం. ఆద్య కళ్ళు నిండుగా నీళ్లు నిండుకున్నాయి. అలాగే అతని వైపు చూస్తుంది. ఆమె కళ్ళు నిండుగా బయటకు దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను చూడగానే రాజ్‌కి మనసెందుకో చివుక్కుమంది. అలానే చూస్తూ ఉంటాడు రాజు కూడా. ఊర్వి ఇద్దరి వైపు ఒకసారి చూసి చిన్నగా దగ్గుతుంది. అంతే రాజ్ చూపు ఊర్వి వైపు మళ్ళింది. ఆద్య కళ్ళు కిందకి దించేస్తుంది. కానీ ఊర్వికి మాత్రం ఆద్య కళ్ళల్లో ఏదో తెలియని బాధని, భావాన్ని చూసింది. ఆద్య రాజు అలానే అంటాడులే. నువ్వేమీ పట్టించుకోకు ఆద్య. నీకిబ్బంది లేకపోతే ఇక్కడే ఉండు. అలాగే ఆయువు కూడా ఉన్నాడు కాబట్టి. నువ్వు, అరవింద్ నాకు కొంచెం హెల్ప్ అవుతారు. నేను డింపుల్‌తో వర్షకి కబురు పెడతాను. తను కూడా మనకి హెల్ప్‌గా ఉంటుంది. నేను విల్లాలో ఇద్దరి విషయాల్లో ఎవరిని నమ్మను. నమ్మదలుచుకోలేదు కూడా. మీరైతేనే నాకు కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది అంటుంది ఊర్వి ఎవరిని నొప్పించకుండా. ఇంకింతలోనే డింపుల్ వేగంగా లోపలికి వచ్చి మేడం సార్‌కి మెలుకువ వచ్చింది. మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పడంతో, సరే రాజ్ రూమ్ షిఫ్ట్ అయ్యాక వస్తాను. ఆద్య రాజ్ జాగ్రత్త అని వెళ్ళిపోతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపి వేళ్ళపై ముద్దు పెట్టుకుని త్వరగా రా అమ్మా అంటాడు. ఊర్వి రాజుని చూసి చిన్నగా నవ్వి సరే అని వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక రాజుని చూస్తూ ఏంటేంటేంటి నన్ను వెళ్ళిపోమంటున్నావా అని కోపంగా అడుగుతుంది ఆద్య రాజ్ పైపైకి వస్తూ. ఓ ఓ ఆగు నువ్వు చెప్పిన దానికే కదా చెప్పాను. నాతోనేమో డీల్ అన్నావు. క్యూటీతోనేమో ఎవరూ లేరు చూసుకుంటున్నాను అన్నావు. అందుకే నన్ను చూసుకోవడానికి క్యూటీ వచ్చింది కదా! అందుకే అలా అన్నాను అంటాడు రాజు. అదిగో మళ్ళీ అలానే అంటావు. నీకు పూర్తిగా నయం అయ్యే వరకు నేనెటూ వెళ్ళను. నీతోనే ఉంటాను. నువ్వు లేచి మునపటిలా అయ్యేంత వరకు నీతోనే ఉంటాను. నిన్ను వదిలిపెట్టేదే లేదు. నేను అస్సలు అలా చూడలేను. నాకు తగ్గే వరకు నాతోనే ఉంటావా అంటాడు రాజు. హా! నీతోనే ఉంటాను. అది జీవిత కాలమైనా సరే. హా! అని అతను ఏమన్నాడో, తను ఏం విన్నదో అర్థం అవ్వగానే నేనిప్పుడే వస్తాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని ఆ మరుక్షణం అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ తన కళ్ళల్లో నీళ్లు చూసిన దృశ్యం కనబడుతూ ఉంటే రాజ్‌కి ఇక తన మాట ఒకటి చెప్తూ ఉంటే తన కన్నీళ్లు ఇంకొకటి చెప్తున్నాయి రాజ్‌కి. నీకు కూడా అది తెలియకపోవచ్చు ఆద్య. కానీ ఏదో జరుగుతుంది. చూద్దాం అని రాజ్ కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరిచి చూసిన ఆయుకి తన ఎదురుగా తన బంగారు కనిపించకపోయేసరికి బంగారు, బంగారు అని పిలుస్తాడు. ఎవరూ పలకకపోవటంతో ఇందాక డింపుల్ ఇచ్చిన ఫోన్ తీసుకుని డింపుల్‌కి కాల్ చేస్తాడు. హా సార్ చెప్పండి. డింపుల్, బంగారు ఏది? అది సార్ రాజ్ సార్‌ని కలవడానికి వెళ్లారు. ఎంతసేపు? చాలా సేపు అవుతుంది సార్.
ఎనీథింగ్ సీరియస్ అంటాడు గంభీరంగా ఆయు. నో సార్, రూమ్‌కి షిఫ్ట్ చేస్తారంట. మేడం ఏదో మాట్లాడుతున్నారు. నువ్వెళ్ళి బంగారుని తీసుకురా డింపుల్ అర్జెంట్ అంటాడు ఆయు. ఓకే. ఓకే సార్ అని డింపుల్ ఫోన్ పెట్టేసి అదే పరుగుతో వెళ్లి ఊర్విని పిలుస్తాడు డింపుల్. అక్కడి నుండి ఆయు దగ్గరికి వెళ్ళిన ఊర్వి మెలకు వచ్చిన అతన్ని చూస్తూ తన దగ్గరికి రావడంతో ఆయు ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని, నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళావు బంగారు? నీకు తెలుసు కదా నువ్వు పక్కన లేకుంటే ఊపిరి తీసుకోవటం కష్టమవుతుందని. ఆమెను తన పైకి లాక్కుంటాడు. అయ్యో! నెమ్మది. దెబ్బ తగులుతుంది. ఎంత కష్టమయ్యిందో తెలుసా నీకు సర్జరీ చేయటం? మళ్ళీ ఏమైనా అయితే ఎలా? నాకేం జరిగినా నువ్వు నన్ను బ్రతికించుకుంటావు. నాకు తెలుసు. ఈ శరీరానికి తాకినవన్నీ మామూలే. ఎప్పటికైనా తగ్గిపోతాయి. కానీ నువ్వు నా దగ్గర లేని క్షణం, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఆ క్షణం నాకు ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది అని అంటాడు. చప్పున నోటిపైన చెయ్యి పెట్టి, నువ్విలాంటి మాటలు మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుంది ఆయు అంటుంది అతన్ని చూస్తూ. ఆమె నుదుటపై కళ్ళపై ముద్దు పెట్టుకుని ఆమె పిలిచిన పిలుపుకి సంతోషంగా ఆమె వైపు చూస్తూ, ఇంకెప్పుడు ఏడవకు బంగారం, నేను తట్టుకోలేను. కానీ నాకు అర్థం కాని విషయం, అలాంటి కిరాతకుడు నిన్ను తీసుకెళ్ళడం ఏంట్రా? అసలేం జరిగింది? నీకు చెప్పడం ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు మన మధ్యలో ఈ టాపిక్ రాదు అంటాడు ఆయు. ఊర్వి చిన్నగా నవ్వి అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఆమె పెదవులు తగలగానే కళ్ళు మూసుకుంటాడు కొన్ని క్షణాలు ఆయు. ఇది ఎప్పుడో చెప్పవలసిన విషయం. నేనే భయపడి దాయటం వల్లనే ఇక్కడి దాకా వచ్చింది. దేనికమ్మ భయం? నా తల్లి తండ్రులను కోల్పోయినట్టు నిన్ను కోల్పోతానేమోనని నా భయం. ఆ రాక్షసుడు నా కోసం ఎంతకైనా తెగిస్తాడు. వాడి గురించి నీకు చెప్తే నాపై ప్రేమతో నువ్వు వాడికి ఎదురు వెళ్తే నిన్నేమైనా చేస్తాడేమోనని నాకు భయం వేసి చెప్పలేదు ఆయు అంటుంది. ఆయు చిన్నగా నవ్వుతాడు. అతని నవ్వుని చూసి నీపై నమ్మకం లేక కాదు ఆయు. నీపై ప్రేమతో నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావేమోనని అంతే. అమ్మా నాన్న తర్వాత నా లైఫ్‌లోకి, నా మనసుకి దగ్గరగా వచ్చింది నువ్వు మాత్రమే. నిన్ను దూరం చేసుకోలేకనే నా గురించి నీకు చెప్పేటప్పుడు నా పేరెంట్స్ యాక్సిడెంట్‌లో చనిపోయారు అని అబద్ధం చెప్పాను. కానీ అది నిజం కాదు. అసలు నేను ఫారెన్‌లో స్టడీ కంప్లీట్ చేసి అక్కడ హాస్పిటల్‌లో డాక్టర్‌గా వర్క్ చేశా. కానీ డాడ్ బిజినెస్ ప్రపోజల్ అండ్ న్యూ హాస్పిటల్‌ని నా పేరుపై కట్టించారు. ఇక వాళ్ళ కళ్ళ ముందే నేను ఉండాలి అనుకున్నారు. అందుకే నేను ఇండియాకి వచ్చేసాను. వచ్చి 2 రోజులు కూడా కాకుండానే ఆ రాక్షసుడి కంటపడ్డాను. ఓ హాస్పిటల్‌లో నేను సేవ్ చేసిన మనిషిని చంపుతున్నాడు. అంతే ఇంక నాకు కోపం వచ్చి ప్రాణం విలువ అలాంటి రౌడీకి తెలియని అతన్ని చూస్తే కోపం పట్టలేక అక్కడే అందరి ముందు వాడిని కొట్టాను. అప్పుడే వాడు నన్ను చూడటం. అంతే నన్ను అటు నుండి అటే ఎత్తుకెళ్ళి సాయంత్రంలోగా పెళ్ళన్నాడు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. కానీ వాడితో పెళ్లికి ఒప్పుకున్నట్టే నటించి అమ్మా నాన్నతో వాడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాను. కానీ వాడి నుంచి తప్పించుకోవటం నా వల్ల కాలేదు. నా కళ్ళ ముందుగానే అమ్మ కాలి బూడిదైపోయింది. ప్రాణం లేని బొమ్మలా ఉన్నా నన్ను మా డాడీ కష్టంగా తీసుకుని వచ్చి ముంబై ట్రైన్ ఎక్కించి నేను ప్రాణాలతో ఉండడం కోసం ఆ రాక్షసుడి చేతిలో కిరాతంగా చంపబడ్డాడు మా నాన్న అని కంటి వెంట కన్నీళ్లు కారుస్తూ చెప్తూ ఉంటే ఆయువుకి నిజంగానే చాలా బాధగా అనిపించింది. తెలిసి తెలియని వయసులోనే తన అమ్మ చనిపోతే ఈ దేశంలోనే ఉండాలి అనిపించక వెళ్ళిపోయాడు. అలాంటిది ఇన్ని రోజుల ప్రేమను పంచి తన కళ్ళ ముందే చంపబడిన తన తల్లి తండ్రులను చూసి ఆమె ఇంకా ఎలా అయిపోయిందో అతను ఊహించగలడు ఆమె మనసులోని వేదన్ని. కానీ నేను ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నానో తెలుసా ఆయు? నా తండ్రి నా దగ్గర తీసుకున్న మాట కోసం. నేను ప్రాణాలతోనే ఉండి తీరాలి అనే మాట కోసం. నువ్వు పరిచయం అయ్యే వరకు ప్రాణం లేని బొమ్మలా ఉన్నాను. నాకెంతో ఇష్టమైన డాక్టర్ వృత్తిని కూడా మానాను. ఇక డాడీ జ్ఞాపకాలతోనే డాడీకి నేను బిజినెస్ చేయటం అంటే ఇష్టం. అది కూడా జ్యువెలరీ సెక్షన్‌లో. అందుకే దాన్ని నేర్చుకుని మీ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఒక రోబోట్‌లా మారిపోయాను. పని, ఇల్లు, వర్ష తప్ప వేరే లోకం లేకుండా బ్రతికాను. కానీ మూడులా మారిపోయిన నా జీవితంలోకి తొలకరి జల్లు వలె నువ్వొచ్చావు. ఎంతో ప్రేమని పంచావు. డాడీతో ఉన్నప్పుడు నాకుండే ధైర్యాన్ని ఇచ్చావు. అమ్మ ప్రేమని చూశాను. ఒక ప్రేమికుడిలా లాలించావు. అన్ని రకాల బంధాల్ని చూపించావు. నన్ను పూర్తిగా నీ మాయలో పడేసి నా సర్వస్వం నువ్వే అయిపోయావు. నిన్ను చూడకుండా క్షణం గడవకుండా చేశావు. నీ మాట వినబడకుండా మనసు నిలవకుండా చేశావు.
నీ ప్రేమని, స్పర్శ అన్నీ కూడా నన్ను మార్చేశాయి. అందుకే ఇంతటి ప్రేమ నాకెక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో చెప్పలేదు వాయు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎప్పుడు నాలో ఇంతగా చేరిపోయావో తెలీదు. ఎంతలా అంటే నేను వేరే అమ్మాయితో బెడ్‌పై చూసినా కూడా నా మనసు దాన్ని క్షణం కూడా ఒప్పుకోలేకపోయింది. నా కళ్ళు, నా మెదడు ఎంత చెప్తూ ఉన్నా నా మనసు మాత్రం నీతో మాట్లాడుతున్నట్టే అనిపించింది. చూసింది నిజం కాదు అని. కానీ ఎందుకో కోపం. అది నీ పెయినో లేక నా పెయినో లేక తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళ మాటల ప్రభావమో. ఇంట్లో నుండి ప్రశాంతత కోసం బయటికి వచ్చాను. అదే నేను చేసిన తప్పు అని అతని వైపు చూసింది. కన్నీటి బిందువు జారి కింద పడేలోపే ఆయువు దాన్ని పట్టుకున్నాడు. వద్దమ్మా, ఇవే ఇవే నేను నీ కంట్లో చూడలేనురా. నాకు నీ మనసు తెలుసు అని ఆమె చెయ్యి పట్టుకుని స్మూత్‌గా ప్రెస్ చేస్తాడు వాయువు. రాజ్‌ని రూమ్‌కి షిఫ్ట్ చేసే క్రమంలో వీల్ చైర్‌తో అతన్ని జాగ్రత్తగా తీసుకుని వస్తూ ఉంటే ఆయువుని చూసి వెళ్ళాలి అనిపించింది. అదే విషయం ఆద్యతో చెప్తే నెమ్మదిగా ఎటువంటి సౌండ్ చేయకుండా లోపలికి తీసుకెళ్ళేసరికి అప్పటికే ఊర్వి తన స్టోరీ చెప్తూ ఉంటే చైన్‌ని అక్కడే ఆపమని ఆమె చెప్పేది వింటూ డోర్ దగ్గరే ఉండిపోతాడు. అతనితో పాటు ఆద్య కూడా ఉండిపోతుంది. ఎటువంటి సౌండ్ చేయకుండా ఆమె చెప్పేదంతా విన్నాక రాజ్‌కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యప్రతాప్ గారి గురించి తనకి తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఎంతో మందికి చాలా సహాయం చేస్తాడు. తన ప్రాఫిట్‌లో 10% డొనేషన్ ఇచ్చేవాడు. అలాంటి అతను ఏ తప్పు చేయకుండా ఓ రౌడీ చేతిలో చనిపోవడం అతనికి చాలా బాధగా అనిపించింది. ఆయువుని, ఊర్విని ఒంటరిగా వదలాలి అనిపించి ఆద్య ఇక నుండి తీసుకుని వెళ్ళు అని సైగ చేస్తాడు రాజు. ఆద్యకు కూడా అలానే అనిపించడంతో సైలెంట్‌గా అక్కడి నుండి వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. బంగారు వద్దురా, నీ కంట్లో నీళ్లు చూడలేను అని ఆమె చెయ్యి పట్టుకుని తన పైకి లాక్కుంటాడు ఆయువు. నేరుగా వచ్చి అతని గుండెలపై వాలి అలానే ఉండిపోతుంది. అత్త, నాకేదో డౌట్‌గా ఉంది. ఆయువుకి ఇంకా డౌట్ రాలేదంటావా? వచ్చింది. మీ పని కూడా చెప్తాడు. లేదే, రాలేదు. వస్తే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండలేం. ఎప్పుడో చచ్చి ఊరుకునే వాళ్ళం కదా! ఒకవేళ డౌటొచ్చినా మన పేర్లు మాత్రం బయటికి రాకుండా ప్లాన్ చేశాం కదా! అసలు నాకు తెలిసి ఆయువుకి డౌట్ రాదు. ఎందుకంటే మనం వాడిన మనిషి అటువంటిది కదా! ఒకవేళ డౌటొచ్చి నిలదీసినా మనం బయటపడం. ఎందుకంటే మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు దాని ప్రాణాలు దాని మనవరాలి దగ్గర ఉన్నాయి. సో, దాన్ని ఏమైనా చేస్తామేమోనని అది నోరు తెరవదు. సో, ఎలా చూసుకున్నా మనం సేఫ్ అంటుంది దేవయాని. నువ్వు సూపర్ అత్త. నువ్వు ప్లాన్ చేస్తే తిరిగే ఉండదు. కానీ ఒక్క ఆయువు విషయంలోనే బెడిసి కొడుతుంది అంటుంది ఈష. ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి అలా జరగదే. కానీ నా అనుభవంతో చెప్తున్నా. ఆ ఊరి వెనుక ఏదో పెద్ద కథే ఉంది అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అంటుంది దేవయాని. హ్మ్. ముందు నీ కొడుకు కుణాల్ ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో, కాలేజ్‌కి వెళ్ళాక ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడో ముందు అది తెలుసుకో. నీకంటే ముందు మావయ్యకి తెలిసిందనుకో, ఇక కొద్ది ఆస్తిని కూడా ఆయువుకి ఇచ్చేస్తాడు అని దీర్ఘం తీసి మాట్లాడుతుంది ఈష. ఏంటే నువ్వు చెప్పేది? నా ముందే కదే వాడు కాలేజ్‌కి వెళ్ళాడు. ఆ! కాలేజ్‌కని వెళ్ళి ఎక్కడెక్కడో ఏం చేస్తున్నాడో నీకేం తెలుసత్తా? అని ఫోన్‌లో క్లిప్‌ని చూపిస్తుంది ఈష. దాన్ని చూసిన దేవయాని కళ్ళు ఒక్కసారిగా షాక్‌తో పెద్దవి అవుతాయి. ఆ ఫోన్‌లో ఉన్న క్లిప్పింగ్‌లో ఆ పేరు పొందిన బార్‌లో వయసుతో సంబంధం లేకుండా ఒకవైపు మత్తులో మరొక వైపు అమ్మాయితో డాన్సులు వేస్తూ ఊగిపోతూ ఉన్న కొనాల్ని చూడగానే ఒక్కసారిగా దేవయాని కళ్ళు నమ్మలేకపోతుంటాయి. ఆ వీడియో నీకెక్కడిదే అంటుంది దేవయాని ఈశాని. ఆ పబ్‌లోనే నా ఫ్రెండ్ కూడా ఉందత్తా. దానికి మన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా తెలుసు. సో, అక్కడ కునాల్ ఉన్నాడని నాకు ఫోన్ చేసి చెప్పింది. మొదట నేను నమ్మలేదు. అందుకే ఇలా వీడియో తీసి పంపించిందత్తా. అయినా వాడి ఏజ్‌కి పబ్‌కి ఎలో లేదు కదే! ఎలా వెళ్ళాడు? ఎలా అంటే నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇష్టం ఉన్నట్టు వాడికి డబ్బులిస్తావు కదా! వాటితో వాడు ఇలా తయారయ్యాడు. లేదు లేదు. నేను వాడిని ఆయువుకి ఎదురు తిరిగేలా మారుస్తాను అని అంటుంది దేవయాని. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.